హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైంది. బ్రిడ్జి పైన ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదకరంగా మారడంతో దాని పునరుద్ధరణ కష్టమేనని అధికారులు తేల్చారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా సేవలు అందించినటువంటి ముసారాంగ్ బ్రిడ్జిని కూల్చివేయాలని చెప్పేసి జీహెచ్ఎంసీ నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా మొన్న వచ్చినటువంటి వరదల దాకిడికి బ్రిడ్జి మీద ఉన్నటువంటి కాంక్రీట్ కావచ్చు పూర్తిగా కూడా బ్రిడ్జి నామరూపాలు లేకుండా పోయిందని చెప్పేసి దీని స్ట్రక్చర్ కూడా సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకుంది జీహెచ్ఎంసీ. సో స్ట్రక్చరల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద రాకపోకలకి సంబంధించినటువంటి పనికిరాదు అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బ్రిడ్జి కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించడం జరిగింది. మొత్తంగా 40 సంవత్సరాలకు పైగా కూడా అంబర్పేట దిల్సుఖ్నగర్ వాసులను కలిపేందుకు ఈ బ్రిడ్జి 40 సంవత్సరాల కింద దీన్ని నిర్మించారు. 40 సంవత్సరాలకు పైగా కూడా ఈ బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోకల్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఈ బ్రిడ్జి మీద కొన్ని సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు రాకపోకలు కొనసాగించారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ యొక్క 220 మీటర్ల బ్రిడ్జిని కూలగొడుతున్నారు. కానీ పాత బ్రిడ్జి కూలగొట్టిన తర్వాత కొత్త బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా దాదాపుగా 2020 తర్వాత వరదలు అప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయని ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఈ ముసారాం బ్రిడ్జికి సంబంధించినటువంటి బ్రిడ్జి మీద నుంచి దాదాపు 10 ఫీట్ హైట్ తోటి ఈ యొక్క వరదలు వెళ్తామని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత సర్కారులోనే పాత బ్రిడ్జి కూల్చివేసి కొత్త బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి నిర్ణయించారు. 53 కోట్ల రూపాయలతో ఒక బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా 3 పిల్లర్లు మాత్రమే వేసి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాకపోకలు కింద బ్రిడ్జి మీద నుంచి కొంతవరకు కొనసాగాయి. కానీ ప్రస్తుతం మొన్న వరదలు వచ్చిన తర్వాత ఈ స్టెబిలిటీ మొత్తం స్ట్రక్చర్ స్టెబిలిటీ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యేటపోవడం, పూర్తిగా బ్రిడ్జికి క్రాక్స్ రావడము, ఐరన్ అంతా కూడా పైకి తేలడంతో రాకపోకలకి ఇంకా ఇది పనికిరాదు అని డిసైడ్ అయిపోయి స్టెబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా రాకపోకలు బంద్ చేశారు. అయితే దీనికి పాత బ్రిడ్జి కూల్చివేసేయడానికి నిర్ణయించినా కూడా కొత్త బ్రిడ్జి మాత్రం ఎటువంటి ముందు పనులు జరగట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోజు 2-3 మాత్రమే వచ్చేసి ఇక్కడ వర్క్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 53 కోట్లతోటి బ్రిడ్జి నిర్మించి తెలిసినా కూడా కనీసం 7 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా పనులన్నీ కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు 3 పిల్లర్లు మాత్రమే ఇక్కడ వేశారు. సో కనెక్టివిటీకి సంబంధించిన దగ్గర మాత్రం కనెక్ట్ చేయలేదు. సో మనం పాత బ్రిడ్జి మీద ఉన్నాం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఐరన్తో తేలిపోయి మొత్తం స్ట్రక్చర్ అంతా కొట్టబోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరదల్లో కొట్టబోయినటువంటి ఐరన్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి ఒక ఒడ్డుకి ఇంకా చేరుస్తూ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా పక్క జరుగుతూ ఉంది. కానీ న్యూ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాల పనులు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఎంప్లాయీ కూడా అక్కడ పని చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఇదేంటి పరిస్థితి అని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావట్లేదు, 7 కోట్ల రూపాయలు మాత్రమే ప్రస్తుతం రిలీజ్ అయ్యాయని చెప్పేసి కరాఖండిగా కాంట్రాక్టర్స్ చెప్తున్నారని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఈ 200 మీటర్ల దూరం ప్రయాణించడానికి దాదాపుగా 4 కిలోమీటర్ల మేర గోల్నాకా నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలే సిటీ అంతా కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది, రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. మరొక మారు ఈ యొక్క చిన్న డిస్టెన్స్ రావడానికి దాదాపుగా 4-5 కిలోమీటర్స్ జర్నీ పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్ రిలీజ్ చేసేసి ముఖ్యంగా ఈ యొక్క దిల్సుఖ్నగర్ అంబర్పేటకు సంబంధించినటువంటి ప్రధాన మార్గమైనటువంటి ఈ యొక్క ఏదైతే ముసారాం బ్రిడ్జ్ ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 50 కోట్ల రూపాయలుగా బడ్జెటే ఉన్నప్పటికీ కూడా దాన్ని కేటాయించిన టైంలో కేటాయించకుండా గత ప్రభుత్వమే కేటాయించకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకుండా పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిప్పలు తప్పవా అని చెప్పేసి రోజు మొత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దశాబ్దాలుగా దిల్సుఖ్నగర్ అంబర్పేట వాసులందరూ కూడా ఈ ముసారాం బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగించేవాళ్ళు కాబట్టి ఎంతో ఈ యొక్క బ్రిడ్జి మీద సంబంధించిన షార్ట్ డిస్టెన్స్లో త్వరగా చేరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క చిన్న బ్రిడ్జి 20 మీటర్స్ మాత్రమే ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడతా అని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసేసి ఈ యొక్క వాహనదారులకి ఇక్కట్లు తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో ప్రస్తుతం స్ట్రక్చరు పూర్తిగా పాడైపోయిందని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం మనం చూసుకోవచ్చు వాకర్స్ కొంతమంది నడుస్తూ ఉన్నారు. కానీ 2 వీలర్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి అదొక కానిస్టేబుల్ పెట్టి పూర్తిగా క్లోజ్ చేశారు. కానీ ఈ యొక్క బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి కాబట్టి త్వరితగతిన ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు
అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా అంతే వేగవంతంగా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దిల్సుఖ్నగర్ వాసులు, అంబర్పేట వాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ అభ్యర్థించినప్పటికి కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికి కూడా పనులు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. సో ప్రజాపాలనలు కావచ్చు, ప్రతి సోమవారం సంబంధించినటువంటి సభల్లో కూడా మేము చెప్తా ఉన్నాము. సో మరొక మారు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా లెటర్ పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ యొక్క ముసరాం బ్రిడ్జి, కొత్త బ్రిడ్జిని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శివనాగుతో ప్రవీణ్, జ్యోతి, హైదరాబాద్.